हमारे फैमिली में आपको तली वंदना आपको सब पड़ी है। सब फैमिली मेंबर्स में आपको जनरेशन है, आपको में सब 4 जने हैं। आपको सब बच्चा को भी 4 बच्चा को 3 बच्चा को सब बच्चा को पढ़ेंगे, 6 बच्चा साल को पढ़ेंगे। पहले कितने अंक पढ़ते थे माँ तुमको? अब कितने अंक पढ़ी तुम्हारे घर में? फैमिली पूरा आपको 12 बच्चे हुई, 12 बच्चे हम पूरे काम पढ़ेंगे। 12 बच्चा को पढ़ेंगे। మాచర్ల నియోజకవర్గం దుర్గి మండలం మంగాపురం దండ. నా పేరు 3వ దర్జనాయకు. మాకు 4 పిల్లలు. మాకు తల్లికి వందనం. అందరికి డబ్బులు పడ్డాయి. నాయుడు గారికి, లోకేష్ గారికి ధన్యవాదాలు. బడి తీసే టైంలో ఈ డబ్బులు పడకపోతే మేము చాలా ఇబ్బందులు పడేవాళ్ళం. ఈ పడడం వల్ల మా పిల్లలకి చదువుకోగలుగుతున్నాం. సార్ మాది మంగాపురం తండ దుర్గి మండలం. నలుగురు తల్లి వందన డబ్బులు నాకు బాగానే పడింది. అందరికి పడింది తల్లి వందన డబ్బులు. పిల్లలకి డబ్బులు పడింది సార్. సార్ మాకు ఈ డబ్బులు అయితే ఇవి 4 పిల్లలు చదవాలంటే సార్ దాదాపు ₹1,00,000 అవుతుంది సార్. ఈ టయానికి ఇప్పుడు మన బొక్కులకి అయినా కొంచెం ఫీజు కట్టుకోవాలైనా ఈ డబ్బులు అయితే చాలా మాకు బాగానే ఉంది పడింది కాబట్టి చాలా ధన్యవాదాలు. మంచిది సార్. అందుకే మేము సార్ పెట్టాడు కాబట్టి బాగానే ఉంది. ఇప్పుడు మాకు మంచిది ఉంది, బాగా మంచిది సార్. చాలా కాదు చదివిద్దాం కానీ అంత ఫీజులు చాలా ఇబ్బంది పడేవాళ్ళం. మేము కూలి చేసేవాళ్ళం, నాలుగు చేసి ఇప్పుడైతే చాలా మంచిది సాయం చేసేవాడు సార్. ఇది చాలా మంచిది సార్. చేసేది చాలా బాధపడేవాళ్ళం సార్. ఏదో కూలి నాలుగు చేసేవాళ్ళం. మేము చిన్నగా కంటే ఇబ్బంది పడేవాళ్ళం, చాలా ఇబ్బంది పడేవాళ్ళం కూలి చేసి. ఈ డబ్బులు ఉన్నాయి కాబట్టి చాలా సపోర్ట్ ఉంది. లేకపోతే ఇద్దరికైనా ఆపేవాళ్ళం, ఒకరికి చదివేవాళ్ళం. అంటే మాకు తిప్పలు పడేది. ఈ పడింది కాబట్టి చాలా మంచిది ఉంది సార్. చాలా మంచిది. మన చంద్రబాబు నాయుడుకి సార్కి, లోకేష్ సార్కి చాలా ధన్యవాదాలు సార్. మాకు 4 డబ్బులు పడింది సార్. ఆనందంగా ఉంది. నమస్కారం సార్. నా పేరు పాలకుంట నీరజ, సంబేపల్లి మండలం, నాగిరెడ్డి గారిపల్లి గ్రామం, పండకాడపల్లి విలేజ్. నాకు 4 పిల్లలు సార్. గత ప్రభుత్వంలో అమ్మఒడి ఒకరికే పడింది. ఈ ప్రభుత్వంలో తల్లికి వందనం 4 పడింది సార్. చాలా సంతోషంగా ఉన్నాము. అలాగే బుక్స్, బ్యాగ్స్ ఇచ్చిన్నారు సార్. చాలా బాగున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదములు. మాది అంకంపల్లి గ్రామం, మండలం బెలుగుప్ప మండలం. మేము 6 మంది ఆడపిల్లలు మాకు సంతానం కలిగినది. అందువలన మాకు ఇంతకుముందు జగన్ ప్రభుత్వం ఉన్నంత వరకు ఒకరికే వచ్చేది. ఇప్పుడు 6 మందికి తల్లికి వందనం వచ్చినందువలన అక్కడ చంద్రబాబు నాయుడు అన్నగారికి, లోకేష్ అన్నగారికి, కేశవన్న గారికి, ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరి నాయకులన్న గారికి అందరికీ పేరు పేరున ధన్యవాదములు తెలుసుకుంటున్నాము. ఇంకా మాకు చదివించడానికి చాలా కష్టంగా ఉంది. ఈ కష్టకాలంలో మాకు చంద్రబాబు అన్న ఈ 6 మందికి తల్లికి వందనం వేసినందువలన కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. మేము చదివించుకోవాలంటే ఎంతో కష్టపడి మాకు పనికి పోతే జరగడము, అంతవరకే కానీ లేకపోతే జరగడం కూడా చాలా కష్టంగా ఉంది. మా మీద దయ ఉంచి ఈ ప్రభుత్వము మాకు ఈ తల్లికి వందనం దయచేసినందుకు కొరకు అందరికీ ధన్యవాదములు తెలుపుకుంటూ ఇచ్చిన నాయకులందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాము. అమలు బాగా చేశారు. ముఖ్యంగా చాలా ధన్యవాదాలు చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి. ఎందుకంటే చెప్పిన మాట ప్రకారం చేశారు. నాకు 3 పిల్లలండి. ఈ 3 పిల్లల్లో మొత్తం 2 పిల్లలు గవర్నమెంట్ స్కూలే. మా అమ్మాయి రాధన గవర్నమెంట్ కాలేజ్లో చదువుతుంది. నేను చేసేది చిన్న సెక్యూరిటీ జాబ్ అండి. నాకు వచ్చేది నెలకి 13,000. ఇవాళ ఇంత అమౌంట్ వచ్చిందంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ₹1, ₹2 కాదు, మొత్తం 39,000. 3 నెలలు కష్టపడితే ఒక్క రోజులో ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. ఈ లైఫ్ లో ఎప్పుడు ఇంత మనస్ఫూర్తిగా చెప్పాలి. అంతే వచ్చినా అంతే చెప్పాలి. రాలేండి వచ్చి రాలేని వాళ్ళు అంటున్నారు. అది దేవుడికి తెలుసు. మాకు ఒక్కరికి వస్తారని ఫస్ట్ నుంచి అనుకున్నాం, కానీ నిన్న రాత్రి కూడా ఒక్కరికి వస్తారు అనుకున్నాం. కానీ ఇందాక ఫోన్ లో చూసుకుంటే 5 మెసేజ్ ఇలా వచ్చింది. చాలా సంతోషిస్తున్నాం. ఇప్పుడు నాకు 3 నెలల జీతం వాళ్ళు ఒక్క రోజులో వచ్చిందంటే ఇంకా ఏం చెప్పాలో నాకైతే మాట్లాడట్లే. నేను చిన్న సెక్యూరిటీ జాబ్ అండి చేసేది. చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి ధన్యవాదాలండి. ముఖ్యంగా ఎందుకంటే ఆ చెప్పిన మాట ప్రకారం చేశారు. హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సార్. దానివల్ల ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను సార్. మా 5 పిల్లలకి కూడా డబ్బులు పడ్డాయండి. తల్లికి వందనం ఈ పేద కుటుంబంలో పడడం చాలా సంతోషంగా ఉందండి. మా పిల్లలు చదువులకి పనికొస్తాయండి ఆ డబ్బులు. చాలా చాలా ధన్యవాదాలండి పవన్ కళ్యాణ్ అన్నయ్యకి, చంద్రబాబు నాయుడు గారికి, వీళ్ళందరికీ కూడా చాలా చాలా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. నమస్కారం. అన్నమయ్య జిల్లా కుర్రకోట మండలం ముదివే గ్రామం, మా దేవగొల్లపల్లి. ఈ తల్లికి వందనం పథకం ద్వారా నాకు ఆడబిడ్డలు 6 మంది ఆడ సంతానము. దాంట్లో 5 మందికి వర్తిస్తుంది. అది 5 మందికి వర్తిస్తుంది. ఈ పథకం ద్వారా ఇలాంటి పథకాల ద్వారా మా బిడ్డలు చదివించుకొని ముందుకు సాగనంపేదానికి చాలా సంతోషిస్తున్నాము. ముందు
పథకాల కన్నా ఈ పథకం చాలా మా బిడ్డల చదువుకు ఉపయోగపడుతుంది. ఆ పిల్లలు చదివించేదానికి ఒక ధైర్యంగా ఉంది. 5 మందికి డబ్బులు అంటే చాలా సంతోషంగా ఉంది. మాది గుంటూరు జిల్లా నేడుగుంటూరు మండలం పేరుచల్ల గ్రామం అని. నా పేరు షాహిదా, మా ఆయన పేరు షేక్ జానీ, మా అమ్మాయి ఇద్దరు 9th క్లాస్ ఆస్మా, 7th క్లాస్ ముబారక్, 6th క్లాస్ ఆలియా బేగం, 3rd క్లాస్ అస్మత్ రజా, 2nd క్లాస్ సైఫుల్లా. మా పిల్లలు 5గురు. తల్లికి వందనం ఇచ్చిన పథకం కిందట మాకు 5 పిల్లల ఖాతాల్లో జమ అయిన డబ్బులు. ఇందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. చంద్రబాబు నాయుడు వదిలిన పథకానికి మాకు చాలా సంతోషంగా ఉంది. ఎంత పడ్డాయి ఒక్కొక్కరికి? ఒక్కొక్కళ్ళకి 13,000 చొప్పున 5గురికి పడ్డాయి. మరి మేము అందరూ కలిసి మళ్ళీ 4 పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేసాం. చక్కగా స్కూల్లో చదువుకుంటున్నారు. ఈరోజు తల్లికి వందనం పథకం కింద నారా చంద్రబాబు నాయుడు గారు వేసిన డబ్బులు 13,000 చొప్పున ఈ బాబుకి 13,000, ఆ పాపకు 13,000, ఈ పాపకు 13,000, బాబు 13,000, మొత్తం 52,000 రూపాయలు వీళ్ళ అకౌంట్లో డబ్బులు పడ్డాయి.